విమర్శ, విశ్లేషణ, వాదన ఇలా ఏది తీసుకున్నా సరే ఆయన మార్క్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇక పార్టీ వాయిస్ అయినా పార్టీ సిద్ధాంతాన్నైనా ఒక్కసారి తన్ను ఎత్తుకున్నారు అంటే ప్రత్యర్థి ఖచ్చితంగా డిఫెన్స్లో పడిపోవాల్సిందే. అయినప్పటికీ పదవులు ఆయనతో దోబుచులాడుతున్నాయి. ఇలా అనటం కంటే ఏవో కొన్ని అదృశ్య శక్తులు ఆయన ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయనేటువంటిది బహిరంగ రహస్యమే. ఇంతకీ ఆ అదృశ్య శక్తులు ఎవరు? పదవులు ఎప్పుడు వరించబోతున్నాయి? టీపీసీసీ సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్ గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. దయాకర్ గారు నమస్తే. హాయ్ సాధు. చాలా కాలం తర్వాత ఇంటరాక్ట్ అవుతున్నాము. ఆఫ్ కోర్స్. కాబట్టి నిజాలే మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరెప్పుడు నిర్భయంగా మాట్లాడతారు, నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అత్యవసరంగా వచ్చింది. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద కాంట్రవర్సీ. దయాకర్ గారు, కాంగ్రెస్ వేవ్ బలంగా ఉంది కదా, ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని చెప్పి అనుకున్నారు. అయినా కూడా తుంగతుర్తి టికెట్ మీకు ఇవ్వలేదు. ఏమైంది? ఈక్వేషన్స్ అని చెప్పాను కానీ డెఫినెట్గా అది నాకు ఫిక్స్ అయిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల మీన్స్ సోషల్ ఈక్వేషన్స్ అప్పటికి 9 మాదిగకి పోవడం వల్ల మాదిగకి ఇంకొకటి ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో మార్చిన దేర్ ఈజ్ సంథింగ్. బట్ అది నేను పెద్దగా సీరియస్గా తీసుకోను. ఎందుకంటే రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని అడ్డంకులు లేకపోతే కొన్ని అంశాలు మనకు అవరోధాలుగా ఉన్నా కూడా వాటిని సింపుల్గా బయటికి వెళ్ళడమే నా లక్ష్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే కాంట్రవర్సీకి దయాకర్ అద్దంకి అనేటోడు ఉంటాడు అనే ఒక చర్చ రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉన్న కాడ ఉంటాయి. బట్ నేను నా పొలిటికల్ కెరీర్ను కాంట్రాగా చేయను. మీన్స్ నేను రాజకీయాల కోసం వచ్చింది కాబట్టి నా రాజకీయ జీవితం ఎట్లుండాలనేది ఒక డెఫినేషన్ ఉంటుంది నాకు. పార్టీ లేకపోతే అధికార పక్షం విపక్షం అంటున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఆ స్థాయి కాంట్రా అంటారో, దాన్ని అఫెన్స్ అంటారో, లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి స్పందించే తీరు చాలాసార్లు వివాదాస్పదంగా మారినట్టుగా కనపడ్డా సరే నా వైపు నుంచి ఎప్పుడు కూడా నేను ఒక సోషలిస్టిక్ అప్రోచ్ లేదంటే ఒక డెమోక్రటిక్ అప్రోచ్ ఉంటుంది తప్పితే దాంట్లో ఎప్పుడు కూడా తప్పు చేయడము ఇలాంటివి ఉండవు. సో ఆ సందర్భాన్ని ఎందుకు మీకు ఇది ప్రస్తావన ఉటంకిస్తున్నా అంటే దయాకర్ టికెట్ అనేది తను కొంతమందిని దూషించడం వలన కొంతమందిని చేయడం వలన ఇట్లా అనే ఒక చర్చ చాలామంది తెర మీద చేస్తారు. బట్ ఎప్పుడు కూడా ఒక కారణం మాత్రమే రాజకీయ జీవితంలో ఒకరికి అడ్డంకిగా కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం తుంగతుర్తి అనేది మై ప్లేస్. నాతో పాటు 23 మంది అడిగినారు, దాంట్లో సామ్యుల్ గారికి వచ్చింది. ఇమ్మీడియట్గా నేను సామ్యుల్ గారికి సహకరిస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని చాలా పెద్ద చేంజ్గా రాజకీయాల్లో ఒక విచిత్రమైన పర్యవసానంగా అసలు ఇట్లా కూడా నాయకత్వం ఉంటుందని రాష్ట్రం మొత్తం చర్చ జరిగింది. బట్ నేను ఎంతసేపటికి పార్టీకి నేను ఎట్లా పనిచేస్తున్నా అనే దాని విషయంలోనే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. మీరు హార్ట్ఫుల్గానే తుంగతుర్తి బీఫామ్ని వదులుకున్నారా, లేకపోతే బలవంతంగానో బెదిరించో పార్టీ మిమ్మల్ని వదులుకునేలా చేసిందే? తప్పు. నన్ను బలవంతం చేయలేరు, బెదిరించలేరు. అది పార్టీ డిసిషన్, ప్లెయిన్గా ఉంటుంది. పార్టీ వన్స్ డిసైడెడ్, పార్టీ నిర్ణయాన్ని ఆచరించాల్సిన అవసరం ఒక సిన్సియర్ కార్యకర్తకు ఉంటుంది. నేను సిన్సియర్ కార్యకర్తగా ఉండాలనుకున్నా కాబట్టి దాన్ని నేను అంగీకరించడమే కాదు, దాన్ని ఏ విధంగా ఇంకా నేను దానికి సహకరించగలననే ఉద్దేశంతో ఆలోచిస్తే. కానీ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో నన్ను ఎవరు బలవంత పెట్టరు, ఎవరు నన్ను బెదిరించరు, నన్ను ఎవరైనా ఆప్యాయంగానే చూస్తారు. వైరుధ్యం ఉంటే వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళు ఎత్తుగడలతో ఉండొచ్చు. తుంగతుర్తిలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మీకు గనక టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము సహకరించేది లేదు అని చెప్పి మాదిగ సామాజిక వర్గం ఒక అల్టిమేటం జారీ చేసిందట. వాస్తవం ఎంత? తప్పు. అది కాదు, అది ఎట్టి పరిస్థితులు కాదు. ఎందుకంటే ఆ పరిస్థితిని ఎవరైనా క్రియేట్ చేసినా కూడా దాన్ని ఒప్పుకోరు. మీన్స్ ఇప్పుడు ఇది మాదిగ పంచాయతీ కాదు అది. ఓకే. సో ఒకవేళ అదే కనుక ఉంటే ముందే నాకు చెప్పి ఫస్టే తుంగతుర్తిని డిక్లేర్ చేద్దరు. సో 119th సీట్ ఎందుకు అయింది తుంగతుర్తి? 119వ సీట్ అయినా
దయాకర్ అట్లనే ఉంటాడు. ఒకటవ సీటుగా తుంగతుర్తిని డిక్లేర్ చేసి నాకు ఇవ్వకపోయినా దయాకర్ అట్లనే ఉండేవాడు. ఎవరైనా ఒకటవ సీటు తర్వాత దయాకర్కి ఇవ్వలేదు అంటే ఏమైనా నెగేషన్ వస్తుందని చెప్పి ఆపిండ్రేమో నాకు తెలియదు. బట్ నేను ఇంత సాఫ్ట్గా ఉంటానని నా పార్టీ పెద్దలు కూడా ఊహించి ఉండరు. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఏ విధంగా స్పందన ఉంటుంది అనే అంశం వాళ్ళు ఆలోచించి ఉండరు. పార్టీ పెద్దలు మాత్రమే కదా, ఎవరు ఊహించలేదు మీరు ఇంత సాఫ్ట్ స్పోకెన్గా ఉంటారని, అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారని ఎక్కడ కూడా ఎవరు ఊహించలేదు. దయాకర్ ఎప్పుడు కూడా తన స్వార్థం కోసమో తన రాజకీయ జీవితం కోసమో వెంపర్లాడాడు. వాటెవర్ బేసికల్లీ ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఉద్యమకారుని నుంచి ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమానికి వచ్చినాం, ఆ నుంచి రాజకీయాల్లోకి వచ్చినాం. నా నేపథ్యంలో ఉద్యమ నేపథ్యం ఎప్పుడు కూడా సహనంతో ఉంటుంది. ఇది తెలంగాణ మూమెంట్ అయినా మాలమానాడైనా ఇంకేదైనా సరే. ఆ పరిస్థితుల్లో నన్నెవరైనా టార్గెట్ చేస్తే నేను ఇబ్బందులు పడకుండా అవతల వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఎట్లా ఉండాలని ఆలోచిస్తే తప్పితే, దయాకర్ తన సీట్ కోసం ఇట్లా చేసిండ్రా, దయాకర్ తన సీట్ కోసం ఇట్లా చేసిండ్రా, దయాకర్ ఎంత సెల్ఫిష్ రా, ఈ డైలాగ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయను సొసైటీ నుంచి. దయాకర్ సాక్రిఫైడ్ హిజ్ లైఫ్ ఫర్ ది పీపుల్. నేను ఎంకామ్ చేసిన నేనేం అకౌంటెంట్ కాలేదు, ఎంసీఏ చేసిన నేనేం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేదు, ఎల్ఎల్బి చేసిన నేనేం అడ్వకేట్ కాలేదు, పిహెచ్డి చేసిన నేనేం ప్రొఫెసర్ కొరకు కొట్లాడలేదు. నేను ఏం చదివినా ఏం చేసినా నా డిఎన్ఏ ప్రజల కోసం ఉంటుంది అంతే. సో ఈ పదవితో దయాకర్కు మరింత వన్నె వస్తుందంటే, పదవి వస్తే తీసుకుంటాం, పదవి రాకపోతే రాలేదు ఏంటి అని చెప్పి దాని కొరకు వెంపర్లాడే పరిస్థితి ఉండదు. వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు నేను ఇంకా వెంపర్లాడాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు సీటు పోయింది, సీటు పోతే పార్టీ గెలుస్తుందని నమ్మకం నాకుంది కదా. పార్టీ గెలిస్తే నాకేమి ఇవ్వాలనేది పార్టీ చూసుకుంటుంది. నేను తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ అడగడం వరకే నా నైతికత. ఓకే, ఇంకంతకు మించి ఏది అడిగే అవసరం లేదా, ఆ అవకాశం కూడా రాదు. ఎందుకంటే తుంగతుర్తి నాకు ఇవ్వలేదు అని అంటే ఇంకా ఏం చేయడానికి పార్టీ ఆలోచన ఉంటుంది. దాని కొరకు వెయిట్ చేయడం తప్పితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ పేరు వచ్చింది, దయాకర్కి ఇవ్వలేదు, దయాకర్కి అన్యాయం జరిగింది, ఎంపీ రాజ్యసభ వచ్చింది పోయింది, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి పోయినాయి, ఇంకేదో దీని గురించి నేను నిజంగా మీకు అన్యాయం జరగలేదా? అన్యాయం చేయట్లేదా కాంగ్రెస్ పార్టీ? ఎట్లా కూడా మంచి జరగబోతుంది అని నా సిక్స్త్ సెన్స్ చెప్తున్నది. అలాంటప్పుడు అంటే ఇతమిద్దంగా ఇదేంటి నీకు ఇస్తా అన్నది ఏంటి అని మీరు నన్ను అడిగితే నేను చెప్పలేను. కానీ నాకు నా పార్టీ చెప్పలేరా? పార్టీ ఏమిచ్చింది ఏమిస్తుంది అని చెప్పలేరు. ఓకే, ఎప్పటికప్పుడే అప్పుడున్న కంపల్షన్స్ నుంచి దాన్ని చాలామందికి తెలియదు. పార్టీ విధానం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, దీంట్లో సోషల్ క్లాసెస్కి ఎట్లా ఇవ్వాలి, అప్పర్ క్యాస్ట్కి ఎట్లా ఇవ్వాలి, మహిళలకి ఎంత ఇవ్వాలి ఒక లెక్క ఉంటుంది. అది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఒక 2 వచ్చినాయి అనుకోండి, ఒక 4 వచ్చినాయి అనుకోండి, దాంట్లో కూడా ఈ సోషల్ ఈక్వేషన్స్తో ఇట్లా ఉంటాయి. మళ్ళీ ఎంపీ ఇప్పుడు 3 వస్తే 2 కాంగ్రెస్కి వచ్చినాయి అనుకో, రెండిట్లో ఎవరికి ఇవ్వాలి అప్పుడున్న పరిస్థితులే. రేపు మళ్ళీ ఎంపీ 17 ఉంటాయి, 17లో మళ్ళీ ఎవరెవరిని సాటిస్ఫై చేయాలి, ఇక్కడెక్కడ నష్టపోయిన వాళ్ళంతా ఎవరు, అక్కడ అది ఉంటుంది. ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ఎంత ప్రత్యేకమో ఎప్పటికప్పుడు సెలక్షన్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. దాంట్లో దయాకర్ ఎందుకు ఫిక్స్ కావట్లేడు అనే మీ ప్రశ్న కనుక వస్తే, ఆ ప్రశ్నకు సమాధానం పార్టీ చూసుకుంటుంది. సో దాని కొరకు నేను వెయిట్ చేయడము, దాని కొరకు నేను కట్ చేసి పెంచుకోవడం, దాని కొరకు నాకేమి ఇస్తానని అడగడము అనేది దయాకర్గా ఎప్పుడు నేను చేయలేను. ఎంతకాలం ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు, త్యాగం చేసి ఊరికే ఉండలేదు మీరు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని గెలిపించేందుకు విపరీతమైన కృషి చేశారు, యూ డిడ్ ఇట్. దాని తర్వాత ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పి అనుకున్నారు, డిసైడ్ అయిపోయింది. కానీ కట్ చేస్తే బల్మూరి వెంకట్కి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ, మళ్ళీ రేపేదో వస్తుందనేటువంటి ఆశాభావాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. ఎంతకాలం ఈ త్యాగాల పరంపర? త్యాగాల పరంపర అనే దానికంటే ప్రత్యామ్నాయ అన్వేషణ. అంటే దయాకర్ దేనికి ఎలిజిబుల్ కావట్లేడు. మీరు చూసుకుంటూ వస్తే ఎంపీ నేనేం రాజ్యసభ కూడా అడగలేదు కదా, దానప్పుడు కూడా ఫోన్స్ వచ్చి సార్ ఇట్లేదు సార్ అంటే, నేను ఎక్స్పెక్ట్ చేసింది మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ తుంగతుర్తి, దట్స్ ఇట్. ఎందుకు నన్ను 2 సార్లు నేను పోటీ చేసిన, ఒకసారి ఓడిపోయినా, రెండోసారి గెలిస్తే ఓడగొట్టిండ్రు, వాళ్ళను ప్రజల్ని గెలిపించలేకపోయినా, ఇంకా అది కోర్టులో ఉన్నది, అది ఎప్పటికి డెఫినెట్గా హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులోనే నా కేసు గెలుస్తా. అది మాత్రమే నాకు, ఎందుకంటే ఆ సీటు నాకు ఇచ్చిండ్రు కాబట్టి.
పార్టీకి నేనేం ఏం కమిట్మెంట్తో రాలే రాజకీయ పార్టీకి, కాంగ్రెస్ పార్టీగా. ఆ రోజు సోనియా గాంధీ గారు ఇన్వైట్ చేసిండ్రు, దామోదర నరసింహ గారు నన్ను జాయిన్ చేసుకున్నారు, పెద్దలందరూ నాతో ఉన్నారు, టికెట్లు ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నా, ఇవ్వనప్పుడు కూడా సంతోషంగానే ఉన్నా. సమస్య ఏంటంటే ఇవ్వనప్పుడు బాధపడతారనే స్థితి నుంచి ఉన్నది చూసినావా, అగో అక్కడ వస్తుంది మనకిద్దరి కాంట్రా. బాధపడకపోతే ఇట్లా కాదుగా ఉండాలి, బాధపడితే ఇట్లా కాదుగా ఉండాల్సింది, పార్టీ నుంచి వెళ్ళిపోవాలి కదా, అసలు పార్టీని తిట్టాలి కదా, ఏదో చేయాలి కదా. ఇది సగటు సమాజం నుంచి వస్తున్న సవాల్. బట్ దయాకర్ పార్టీకి వచ్చింది పార్టీ కోసం. మొన్న తుంగతుర్తి టికెట్ ఇవ్వనప్పుడు, లేకపోతే త్యాగం చేసినప్పుడు, రేపొద్దున ప్రమాణ స్వీకారం ఎమ్మెల్సీగా అన్నప్పుడు అది క్యాన్సిల్ అయినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఒకటే మాట, టు బి ఫ్రాంక్, వస్తే బాగుండు కదా. నన్ను ఆలోచించింది, నేను ఎమ్మెల్సీకి ఏం అప్లికేషన్ ఉండదు, దయాకర్కి చేద్దామని ఆలోచన పార్టీ చేసిందంటే ఓకే, ఎంత పాజిటివ్ అన్నట్టు. ది ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ మీన్స్ ఒక పొలిటికల్ అపాయింట్మెంట్లో ఫస్ట్ నన్ను తీసుకున్నది. ఓకే, దయాకర్ని ఇంతకంటే మంచిగా చేయవచ్చు ఆలోచించింది కాబట్టే ఆగుతున్నా నేను. లేదు రేపు ఆలోచించదు, సో వాట్, 5 years స్పాన్ ఉంది, ఎన్నో పదవులు ఉన్నాయి, విలువైన పదవులు ఉన్నాయి. ఏ పదవైనా సరే నేను ఇదిగా నాకు ఇది ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు ఇప్పటి వరకు నాకు ఇది ఇవ్వండి అని అడిగింది తుంగతుర్తి ఒకటే. మొన్ననే అప్లికేషన్ పెట్టుకుంది. ఫస్ట్లో కూడా నేనేం అడగలి. ఫస్ట్ సోనియా గాంధీ గారు అప్పుడు ఉద్యమకారుల లిస్టులో అప్పుడు ఇచ్చింది. తర్వాత రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేసి ఇచ్చిండ్రు. అవి 2 సార్లు కూడా నేనేం అప్లికేషన్ పెట్టుకోలే, నాకు ఇస్తే తీసుకొని చేస్తా, సిన్సియర్గా చేస్తా. అంత నెగిటివ్ వేలో కూడా నేను ఖర్చు పెట్టింది ఎంతో నాకు ఎరక. నాకు వచ్చిన ఓట్లు దాదాపు 89,000 ఓట్లు. ఇప్పుడు ఇంకా 11,000 ఓట్లు ఈవీఎంలలో ఇప్పటికీ ఉన్నాయి. ఆ 11,000 ఓట్లు లెక్క పెట్టాలి ఈ 20 ఈవీఎంలే. అది ఎప్పుడు నాకు తెలిసి 4,000 మెజార్టీతో గెలుస్తా. పోయినసారి గెలిచిన దాన్ని ఓడగొడితేనే ఫీల్ కాలేను, టికెట్ రాకపోతే బాధపడతాను ఎట్లా అనుకుంటున్నారు. అదే అసలు అది మిస్ అవుతున్నారు చాలామంది. ఓకే, 18వ రౌండ్ వరకు ఉన్న 3,000 పైచిలకు మెజారిటీని ఓటమి వైపు ఆ రోజున్న ప్రభుత్వం చేసినప్పటికి కూడా, లేకపోతే ప్రభుత్వ అధికారులు, లేకపోతే కొంతమంది చేస్తే కూడా నేనేం ఫీల్ కాలే. సో రాజకీయాలు ఇట్లుంటాయి. మీన్స్ ఫస్ట్ నుంచి కూడా ఎందుకో నాకు నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్ సోనియా గాంధీ గారు డిక్లేర్ చేసింది ఏంటి, 12 ఎంపీలతో 3 ఈ రోజు చాలా మందికి అర్థం కానటువంటి విషయం, ఇంక్లూడింగ్ ఒకనొక ఆస్పెక్ట్లో నాకు కూడా, మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుందా, శత్రువులు వేటాడుతున్నారా? శత్రువులు అనేది పెద్ద పదం, కానీ అవకాశాలు నాకంటే బెటర్గా వాళ్ళు చూసుకుంటున్నారేమో. ఓకే, ఐఎమ్ నాట్ డిపెండింగ్ అపాన్ ల్యాబింగ్ వాట్ ఎవర్. నాకేమి గాడ్ ఫాదర్ లాగా ఉండరు. ఇప్పుడున్నా అనుకోండి, రేవంత్ రెడ్డి గారి మిత్రుడు, రేవంత్ రెడ్డి గారి ఆత్మీయుడు, రేవంత్ రెడ్డి గారి వర్గము ఇట్లా ఉంటుంది. అంతకుముందు ఉందనుకో ఉత్తమ్ గారితో కలిసి ఉంటాడు అట్లా అని. అంతకుముందు ఉందనుకోండి దామోదర నరసింహ గారి శిష్యుడు, తర్వాత తమ్ముడు ఇట్లా ఉంటుంది. అంతకుముందు ఉందనుకోండి కోదండరామ్ గారి శిష్యుడు, కోదండరామ్ గారితో ఉండనంటారు. అంతకుముందు ఉందనుకోండి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో చేస్తారు. అంతకుముందు ఉన్నారనుకోండి మల్లెల వెంకట్రావు గారు మాలమానాడు ఉంటే దానికి జనరల్ సెక్రటరీ. ఇట్లా నా ప్రొసీడింగ్స్ ఎప్పటికప్పటికి నా బాసెస్ చేంజ్ అవుతూ ఉంటారు. నేను బాస్ కావడానికి రేపు ఏమవుతుంది అనే విషయం పక్కన పెడితే, నేను ఎక్కడ కూడా నిజాయితీతో పని చేసుకుంటూ వెళ్ళడం మాత్రమే ఆలోచిస్తుంది తప్పితే దాని ద్వారా ఏ ప్రయోజనం వచ్చిందనేది కూడా ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు, ఆలోచించను కూడా. భవిష్యత్తులో వచ్చింది, ఎస్ దీనికి ఎట్లా న్యాయం చేయాలి. ఇప్పుడు నాకు అధికార ప్రతినిధి ఇచ్చిండ్రు, అధికార ప్రతినిధికి నేను న్యాయం చేసిందని అనుకుంటున్నా. ప్రజలు ఏమనుకుంటారో తెలియదు. మీన్స్ నా సాటిస్ఫాక్షన్ ఏంటి, అధికార ప్రతినిధి అంటే ఇట్లా ఉండాలిరా. ఎస్ అంటే ప్రత్యర్థి పార్టీలు సైతం దయాకర్ మంచిగా మాట్లాడతాడు. జనరల్ సెక్రటరీ అంటే నాకు ఇచ్చే టాస్క్ ఏది ఉంటుందో జనరల్ సెక్రటరీ చేస్తా. రేపు ఎమ్మెల్యే ఇస్తే ఆ 2 సార్లు ఇచ్చినా కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఉండే వాళ్ళకంటే కూడా అంత నెగిటివ్లో కూడా 2,000 ఓట్లతో 2,300తో మొట్టమొదటిసారి పోయినాం. చాలామంది హేమీలు 50,000 60,000తో ఓడిపోతే సెకండ్ టైం కూడా నన్ను వాళ్ళు ఓడగొట్టింది 1800తో, కానీ నేను గెలిచింది 3,000 పైచిలుకుతో. నా అంచనా, నాకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు మీరు. మీడియాలో, ప్రెస్ మీట్లలో ఎక్కడ పార్టీ వాయిస్ని వినిపించాల్సి వస్తే ఎక్కడ 1% కూడా మీరు వెనక్కి తగ్గలేదు, దూసుకు వెళ్ళారు ముందు.
అమ్మో అద్దంకి దయాకర్కి గనక అధికార ప్రతినిధి ఇస్తేనే ఇలా దూసుకు వెళ్ళాడు, రేపు ఏదైనా పదవి వస్తే మనల్ని మొత్తాన్ని ఓవర్కమ్ చేసేస్తాడు అనేటువంటి భయమే మీకు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారేమో. నాకంటే అందరు తెలివి కల్ల వాళ్ళే, నాకంటే అందరూ పెద్దవాళ్ళే, నాకంటే అందరు ఏమంటారు రాజకీయ నైపుణ్యం ఉన్న వాళ్ళే. నన్ను చూసి ఎవరో భయపడతారని అయితే నేను అనుకోను. నేను అవకాశాన్ని వెతుక్కోవడంలో కరెక్ట్గా ఉన్ననా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నా. మీన్స్ ఫార్మేట్ చేంజ్ అయిందేమో, ఓకే, ఆ ఫార్మేట్ని నేను కరెక్ట్గా ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఏంది 15 Pro Max పోయిన తర్వాత 16 ఇట్లా వస్తుంది కదా, నేను ఇంకా 2014లో ఉన్ననేమో. సో ఎప్పటికప్పటికి ఒక ఎథికల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో దాన్ని అందుకోవడంలో దయాకర్ అడ్వాన్స్గా లేడేమో, అధికార ప్రతినిధిగా లేకపోతే సిన్సియర్గా పనిచేయడానికి మాత్రమే అప్డేట్ అవుతున్నాడేమో. అసలు నేను చేస్తున్నది రాజకీయమేనా అనే ఆలోచన కొంతమంది అంటున్నారు. అంటే ఏంది, రాజకీయం అంటే ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తేనే రాజకీయం అంటే కొన్ని వాళ్ళు చెప్పే మార్గాలు నేను చేయలేను. ఓకే, ఏంటి మార్గాలు? బ్లాక్మెయిలింగ్ కావచ్చు, వాట్ ఎవర్, సంథింగ్ ఏమో ఉంటాయి. దయాకర్ ఆర్గానిక్గా ఉంటాడు. దయాకర్ ఎప్పుడు కూడా ఆర్గానిక్గా ఉంటాడు. మీరు అన్నారు చూడు, వాస్తవాలే మాట్లాడుకుందాం, వాస్తవాలతోనే జీవిద్దాం. కొంచెం వాస్తవంగా ఉండేటందుకు ప్రయత్నం చేస్తున్నా. దాన్ని తప్పుగా ఉండడానికి, రాజకీయ నాయకుడు అంటే కూడా మనిషే కదా. అవును, ఏదో డబ్బు ఇస్తేనే టికెట్లు వస్తాయి, లేకపోతే ఇంకేదో చేస్తేనే టికెట్లు వస్తాయి, లేకపోతే సబార్డినేషన్ చేస్తేనే దాన్ని నేను నమ్మ. ఒకవేళ అట్లాంటివి వచ్చే తిరుగుంటే మనకు ఎన్నోసార్లు వీళ్ళందరి కింద కూడా చేసిన కదా మీరు అన్నట్టుగా. అవును. సో నేను చేసే పనిలో సిన్సియారిటీని మాత్రమే గమనిస్తా తప్పితే నాకు ఏ అవాంతరాలు వస్తున్నాయి అనే విషయం కూడా నేను ఆలోచించాను. ఒక్క బూతు మాట, కోమటిరెడ్డి బ్రదర్స్ను టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడినటువంటి ఆ ఒక్క బూతు మాట, అది కూడా మీ స్వార్థం కోసం కాదు, పార్టీ లైన్ దాటుతున్నారు, పార్టీని నష్టపరుస్తున్నారు అనేటువంటి ఆవేదనతోటి, ఆవేశంతో మీరు ఆ మాట మాట్లాడారు. ఆ ఒక్క బూతు మాటే ఇప్పటి వరకు మీకు ఇన్ని కష్టాలని, దగ్గర దాకా వచ్చినటువంటి పదవుల్ని దూరం పంపించేస్తుందా? డెఫినెట్గా కాదు. చాలామందికి ఈ రీసెర్చ్ జర్నలిజం అనేది తెలియక గుడ్డిగా ఏదో ఒకటే మాటన నన్ను పరిశీలించడం ద్వారా వస్తున్న ఫీల్ అది. ఓకే, బట్ మల్టీ యాంగిల్స్ ఉన్నాయి. బట్ మల్టీ యాంగిల్స్ ఉన్నా కూడా నేనెందుకు ఆగుతున్నానో నాకు కూడా తెలుసు. ఇట్లుంటుంది రాజకీయం. ఇది చాలా ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ పాలిటిక్స్. ఎందుకంటే ఆ కిక్ ఉండాలి. మీన్స్ అది మాత్రమే కాదు, ఎందుకంటే అది పదే పదే చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే వెంకటరెడ్డి గారు నాతో ఉండే తీరు మీరు చూడండి, మేము కలిసినప్పుడు కానీ ఉంటున్నప్పుడు కానీ, వెంకటరెడ్డి గారి యొక్క భుజం మీద తుపాకీ పెట్టి ఎవరెవరో వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. బట్ వాళ్ళ మీద కోపము ఉండదు, వాళ్ళ పట్ల ద్వేషము ఉండదు. అలాంటివి ఉండి వాటిని దాటుకొని పోతేనే దయాకర్. నా మానాన నేనేదో వచ్చిందిరా అంటే ఎమ్మెల్యే, ఎంపీ అయ్యి లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కనుమరుగయ్యే దయాకర్ ఉండడు. దయాకర్కి ఏం రాకపోయినా దయాకర్ తన జీవితంలో ఎప్పుడు ప్రజలతో ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు, ప్రజల్లోనే ఉంటాడు. ఆ ఒక్క బూతు మాటతోటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ దారుణంగా హట్ అయ్యారు. మీ కెరియర్ని ఏ విధంగా ఎదగనివ్వకూడదని చెప్పి డిసైడ్ అయ్యారు. వీళ్ళిద్దరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి తోడయ్యి మీకు తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించలేదట, ఎమ్మెల్సీ ఇవ్వటం లేదట, భవిష్యత్తులో ఏ పదవి కూడా రాకుండా చేస్తారట. ఇజ్ ఇట్ రైట్? రేపు ఏదైనా మంచిది వచ్చిందనుకోండి, వాళ్ళందరూ చేసిందని ఒప్పుకుంటావు కదా. రేపు ఏదైనా మంచి పదవి వచ్చిందనుకోండి, ఇప్పుడు మా పెద్దోళ్ళంతా నాకు సహకరించిందని ఒప్పుకుంటావు కదా. ఒకవేళ కనుక నిజంగా వాళ్ళు సహకరిస్తే నేను ఆ మాట ఒప్పుకుంటాను. సహకరించకపోతే రేపు వస్తుంది వాళ్ళ సహకారంతోనే అంటున్నా, వచ్చినాకనైతే దాన్ని ఒప్పుకోవాలంటున్నా. మీరు ఇందాక మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా ఉన్నాను అని చెప్పి అన్నారు దయాకర్ గారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మీ ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి రిపోర్ట్ నాతో చాలామంది మాట్లాడారు, నేను కూడా చాలామంది దగ్గర విన్నాను. అవునా కాదా? ఇది మాకు మధ్యన అంతరం పెంచే ప్రయత్నం. నేను ఎప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కనీస పరుష పదజాలం కూడా మేము మాట్లాడుకోము, అంత ప్రేమగా ఉంటాం. నేను ఇంకా ఇది అబద్ధం కూడా కాదు. ఇది జస్ట్ 4 days 5 days బ్యాక్ కూడా తనను పర్సనల్గా కలిసిన నేను ఒక అంశం. మీన్స్ మా కాన్స్టిట్యున్సీకి రావాల్సిన
ఏది కొన్ని కెనాల్స్ ఉన్నాయి, వాటిని వారి ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి సార్, తర్వాత వారిది మా నియోజకవర్గం బేసికల్గా, తర్వాత హైదరాబాద్, తర్వాత కోదాడ ఇట్లాంటి. కానీ ఎప్పుడు కూడా కక్షపూరితంగానో ద్వేషపూరితంగానో ఉండరు. వారి ఆపర్చునిటీస్ను పెంచుకునే దిశలో మమ్మల్ని ఎప్పుడైనా అకామిడేట్ చేయాల్సి వస్తే, మొన్న కూడా ఒకటి దయాకర్ వై యూ ఆఫ్టర్ సమ్ ఎక్స్ అని అన్నాడు. అంటే మీ ముందు చెప్పడం అంటే సార్ చూద్దాం, అది తర్వాత మనం అది జరిగిపోయిన దాని మీద చర్చ వద్దు, నెక్స్ట్ మీరు అన్నారు కదా అది చూద్దాం, లేదంటే అంతకంటే బెటర్ ఉంటే నాకు ఇట్లా ఉన్నది అని కూడా నేను చెప్పిన. అంటే ఎందుకు అడుగుతారు? కత్తులు కొన్ని పదునుగా ఉంటాయి, బయటికి కనిపిస్తాయి. కొన్ని కత్తులకి తేనె పూసి ఉంటుంది, తెగేంత వరకు తెలియదు. అలా తేనె పూసిన కత్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు మీ విషయంలో. నా విషయంలో ఆయనను విలన్ చేయాలని ఎవరో ఈ రకమైన దాన్ని చేస్తుండ్రు. కానీ అసలు 2-3 సార్లు మొదట్లో ఎదుగుతున్న నాయకత్వంలో యువకుల్లో మాలాంటి వాళ్ళం ఉండాలని కోరుకొని మాకు ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చేటోడు. వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు వేయడం, లేకపోతే సోషల్ మీడియాలో బాగా పార్టీ వాయిస్ అంతా కాకపోతే దయాకర్ ఒక 7-8 వేల డిబేట్స్ ఎట్లా చేస్తాడు. 6 సంవత్సరాల కాలం వారే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ సుదీర్ఘకాల ప్రయాణంలో దయాకర్ వద్దనుకుంటే ఎన్నిసార్లు వారు పక్కకు పెట్టచ్చు. సామాజిక వర్గం తేడా కొడుతుందేమన్న భయం కూడా ఉంటుందిగా. సామాజిక వర్గంతో కూడా ఏం సమస్య కాదు. బట్ నేను డిస్టిక్ లెవెల్లో కొంతమంది ఆలోచిస్తున్నారు, స్టేట్ లెవెల్లో కొంతమంది ఆలోచిస్తున్నారు, తర్వాత దయాకర్గా ఉండే అపోనెంట్స్ని కొంతమంది ఆలోచిస్తున్నారు. బట్ దయాకర్ ఏం ఆలోచిస్తున్నాడు? దయాకర్ సిస్టంలో జరుగుతున్న పరిణామాల్ని పసిగట్టి పోవడంలో వైఫల్యం చెందుతుండా అని ఎక్కడ మీరు ఆలోచించట్లేదు. పేరు మీరు చెప్పిన కాబట్టి ఉత్తమ్ గారి మీద వేయడమో, లేదా వెంకటరెడ్డి గారిని అనడం వల్ల నన్ను, లేకపోతే ఇంకో ఎక్స్తో ఇట్లా ఉండడం, ఇది కానే కాదు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ తన అవకాశాలను వెతుక్కుంటూ పోవడం అనేది లక్ష్యంగా ఉండాలి. అది ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు. ఓకే, భవిష్యత్తులో చెయ్యను అని చెప్పిన, కానీ పార్టీ ఎప్పుడు కూడా నా అవకాశాల మీద ఎప్పుడు కూడా నన్ను నీళ్లు చల్లలే. టిల్ టుడే దే ఆర్ సెర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్, వాట్ వే ఓ అకామిడేట్ అనే దిశగానే ఉంటారు వాళ్ళు. అది నేను పార్టీలో ఉండడానికి ప్రధానమైన కారణం. అయ్యో దయాకర్కి ఇలా జరిగింది, మనం ఇక్కడ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ గెలిచే టికెట్ పోవడం, తర్వాత దాంట్లో క్యాబినెట్లో ఉంటాడని ప్రజలందరూ అనుకోవడం, సోషల్ మీడియాలో నడవడం, రెండవది పోయిన కాంచికి ఎక్కువ మీరు అన్న కోణం మొదలైంది. కానీ రేపు దయాకర్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉన్నప్పుడు, ఉండబోతున్నప్పుడు అందరూ ఇవి కావులే అనుకునే స్థితి వస్తుంది. అప్పుడు ఎవరిని కూడా మీరు నెపమేయలేరు. నేను ఇప్పుడు ఎవరికి నేను పోటీ? బీఆర్ఎస్ రాజకీయంగా ఈ రాష్ట్రంలో అంతా అణిచివేసే దశలో బీఆర్ఎస్కు పోటీ అయినా ఎవరు? బీఆర్ఎస్ పూర్వాకంలో నా మిత్రులు. అవును, మేము కలిసి ఉన్నోళ్ళము, కలిసి తిన్నోళ్ళము, ఫ్రెండ్స్ కంటే ఎక్కువ, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ. దయాకర్ ఎందుకు కేసీఆర్ మీద అంత రివోల్ట్ అయిండు? దయాకర్ ప్రజల పక్షాన ఉంటాడు. ఇటు రండి, అప్పుడు నేను ఎవరి మీద పోరాటం చేసింది? బీఆర్ఎస్తో కలిసి ఉన్నప్పుడు, టీఆర్ఎస్తో కలిసి ఉన్నప్పుడు, లేదంటే జేఏసీతో కలిసి, జేఏసీలో నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ మీదనే. కాంగ్రెస్ మీదనే ఆ రోజు జానారెడ్డి గారి ఇష్యూ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, జేఏసీలో ఉన్నప్పుడు నా టార్గెట్ అంతా కాంగ్రెస్ మీద. ఎందుకు? తెలంగాణ రావాలి కాబట్టి. అప్పుడు బీఆర్ఎస్తో ఉండి బీఆర్ఎస్తో కలిసి, అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్తో కొట్లాడినాం. వచ్చిన తర్వాత వెన్ ఎవర్ ఐఎమ్ జాయిన్ కాంగ్రెస్ పార్టీ, ఐఎమ్ ది పర్సన్ ఆఫ్ ది కాంగ్రెస్. ప్రభుత్వం ఎవరున్నారు అప్పుడు? ట్యాక్ట్ఫుల్గా, యాక్సిడెంటల్లీ బీఆర్ఎస్ ఉన్నది. నా మిత్రగణమైన నేను నా సహచర మిత్రులైనా సరే వాళ్ళ మీద ప్రజల కోసం అదే స్థాయిలో తిరుగుబాటు. నిజమే, ప్రజల కోసమే ఉన్నారు, ప్రజల కోసం. సేమ్ టైం మళ్ళీ మా పార్టీలో మా వెంకటరెడ్డి గారిని కూడా అన్న కోణం ఏంది? కేవలం నా పార్టీ నష్టపోవద్దని. నా పార్టీ ఇప్పుడు వారు ఆ రోజు కనుక ఉన్న పరిస్థితుల్లో పార్టీ ఆల్టర్ అయితే మాకు పెద్ద నష్టం జరిగేది. ఆ సంఘటనతోని అధిష్టానం అంతా వారి దగ్గరికి రావడం, దయాకర్ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు సీనియర్ లీడర్, యు ఆర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పేసి అనడం, వారిని కన్సోల్ చేయడం,
దానివల్ల వెంకటరెడ్డి గారు బాధపడకుండా ఉండడం వల్ల తర్వాత ఏమైంది, మా రాజగోపాల్ రెడ్డి గారు కూడా మళ్ళీ వచ్చి మా పార్టీ నుంచి నిలబడి గెలిచే స్థితికి వచ్చింది. అదే బీజేపీకి పోతే ఏమవుతుండే? అవును. పార్టీ నష్టపోతుండే, జిల్లాలో వాళ్ళు ప్రభావవంతమైన లీడర్లు. దయాకర్ కెరీర్ పోతే ఏమవుతుంది మిత్రమా? దయాకర్ ఒక ఎమ్మెల్యేకి గెలవాడు, ఒక ఎమ్మెల్సీకి గెలవాడు, పార్టీ గెలిచింది. ఇక్కడ పార్టీ ఇంత పెద్ద పవర్లో నాకు ఇంత ఇవ్వలేరా? మీ వరకు మీరు ఒక వ్యక్తే కావచ్చు, కానీ యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ డౌన్ ట్రోడన్ కమ్యూనిటీ. ఓ దళిత కమ్యూనిటీకి మీరు ఒక ప్రతినిధి. ఎస్. మీరు నష్టపోతే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం నష్టపోయినట్టే కదా, అందుకే ఫీల్ అవుతుంటారు కదా. నేనేమంటున్నా, ఈ ఆపర్చునిటీ చదువు నా జీవితమే అయిపోలేదు కదా. చిన్నోన్నే కదా నేను, ఇంకేమో అప్పుడే పొలిటికల్ ఎండ్ రాలేదు కదా. అంటే కళ్ళ ముందు ఉన్నటువంటి అవకాశాల మొత్తాన్ని చేజార్చుకుంటూ ఉంటుంటే, చేజారిపోయేలా చేసుకుంటూ ఉంటుంటే, సంతృప్తి పరుచుకుంటూ ఉంటామా? ఎన్ని పండోరా, ముందున్న పదవులన్నీ పండోరానే. అంటే మీకు కనబడుతున్నది ఏంది? వచ్చినవి. నాకు కనబడుతున్నాయి వచ్చేవి. ఏవైనా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. దయాకర్ నేనేమంటున్నా, ఇంకా అప్ టు ఒకవేళ దయాకర్ ఇప్పటికీ ఉపయోగపడడు, భవిష్యత్తుకే చూద్దామని అంటే 2028 కూడా ఉన్నది. అదెంతో దూరంలో లేదు కదా. అంటే అంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న నేను. మీన్స్ ఒకవేళ కనుక మనలాంటి చదువుకున్న వ్యక్తులే, మనలాంటి విజ్ఞతగా ఉండాల్సిన వ్యక్తులే మనమే మోడల్గా రేపు భవిష్యత్తుకు ఉండాలని అనుకుంటే, ఈ చిన్న చిన్న వాటికి చెలించిపోయి మీరు మన ఏమంటారు గుణాన్ని కోల్పోతే ఇక దయాకర్కు మిగతా వాళ్ళకు తేడేటుంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మాత్రమే కాకుండా బీజేపీ నుంచి, మిగతా కొన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే మీలాంటి స్ట్రాంగెస్ట్ వాయిస్ వాళ్ళకి అవసరం. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ని నమ్ముకుంటూ ఉండటము, ఉంటానని బలంగా చెప్పటాన్ని నేను సహనం అనుకోవాలా, చేతగాంతనం అనుకోవాలా? నేను భవిష్యత్తు కోసం అంటా. నా విజన్లో వన్ థింగ్ ఈజ్ డన్. ఇక్కడ ఒక నియంత్రిత ప్రభుత్వం ఉన్నది. మేమే మాతో ఉన్నవాన్ని రాజుని చేసినాం, మీన్స్ ముఖ్యమంత్రిని చేసినాం. మాతోనే ఈ నష్టం జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్లో ఉన్నాం. ఒక మంచి సరైన నాయకుడిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఇచ్చినాం. అది రేవంత్ రెడ్డి గారి రూపంలో మన ముందు ఉన్నది. సో ఇప్పటికీ ఈ టాస్క్లో దయాకర్ ముద్దాయి కాడిగా. గతంలో ఉన్న ప్రభుత్వం ముందు ముద్దాయి అయ్యేటోడు. అంటే మీరే కదా తెలంగాణ తెచ్చింది, మీరే కదా కేసీఆర్ని సపోర్ట్ చేసింది. మా కాంగ్రెస్ వాళ్ళు అందరూ అంటుండే మీరు వాడిని సపోర్ట్ చేయకపోతే ఇట్లా అవుతుండేనా అని. ఇట్లా ఆయనకంటే పెద్దోళ్ళు నాతో అన్నారు. దయాకర్, కోదండరామ్, మీరు మన దేవిప్రసాద్, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా మీరు కలిసి జేఏసీగా ఉండి ఆయన నిలబెట్టి ఇలా ముఖ్యమంత్రి చేసి మా మీద పెట్టిందని మా కాంగ్రెస్ వాళ్ళు అంటుండే. నేను ముద్దాయిగా ఉంటుండే. ఒక ఉద్యమం విజయవంతమై తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి వల్ల నేను ముద్దాయినైతుంటే, ఇప్పుడు ఆ ముద్దాయితనాన్ని పోగొట్టుకోవడానికి ఈ 10 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాం. అందరితో కొట్లాడుతూ అటు ఇటు కొట్లాడుతూనే ఇప్పుడు ఒక మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రానికి ఇచ్చిన మా ముఖ్యమంత్రి నా సంగతి చూసుకుంటాడు. ఇది వదిలేస్తే ఇంత జరుగుతున్నా కాంగ్రెస్లోనే ఉండడం చేతగానితనమా లేదంటే సహనమా అంటే భవిష్యత్తుకు నేను ఆలోచిస్తున్నా. ఇక్కడ నన్ను అకామిడేట్ చేసింది అనుకోండి, ఈ ప్రభుత్వంలోనో ఈ వ్యవస్థలోనో నేనేం పని చేయాలని చూస్తా. బట్ మై మిషన్ ఈజ్ కాన్స్టిట్యూషన్. ఆన్ రికార్డ్ చెప్పండి, నాకు ఆన్ రికార్డ్ చెప్పండి. నిజంగా కాంగ్రెస్ మీకు హామీ ఇచ్చిందా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ మీకు హామీ ఇచ్చిందా? డెఫినెట్గా దీపదాస్ మున్షి గారు చెప్పిండ్రు, మిగతా మాట్లాడిన పెద్దలు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారు నాతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీన్స్ మా మిషన్లో, మీన్స్ పార్టీ మిషన్లో కూడా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు మేము కూడా చాలా కాలం నుంచి దగ్గర ఉన్నాం. వారు టీడీపీలో ఉన్నప్పటికి కూడా ఈ పెత్తందారి అధికారానికి వ్యతిరేకంగా పోరాడాలని వివిధ రూపాల్లో ఉన్నా కూడా మేము కలిసే ఉన్నాం. బట్ దయాకర్ గురించి స్పెషల్గా కొత్తగా రేవంత్ అన్నకి చెప్పడం అంటే ఎట్లుంటుందో నువ్వు ఆలోచించు. సో నా గురించి కేర్ టేకర్గా ఉండడు అని అంటే నేను ముద్దాయిని. ఓకే, ఒకవేళ అవసరాల రీత్యా అవకాశం కొద్దో కంపల్షన్లో నాకు ఈ 2 అవకాశాల్లో తను సహకరించలేకపోయినా సహకరించడని అనుకోవడానికి కూడా నాకు అవకాశమే లేదు. ఎందుకంటే హీ నోస్ వెరీ ఏమంటాం నా ప్రతి అంశం మీద, నా పొలిటికల్ కెరీర్ మీద, వివిధ అంశాల మీద తనకు చాలా అవగాహన ఉన్నది. దాన్ని అక్కడికి తీసేస్తే రేపు మా లక్ష్యం రేవంత్ రెడ్డి గారిదైనా, ఇక్కడ పార్టీ అయినా, దేశంలోనైనా
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యం ఉంటుంది. ఉమ్, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఎందుకు చేయాలి? రాహుల్ గాంధీ మాత్రమే మోడీతో పోరాడగల ధీరుడు అనేది నా నమ్మకం. అవుతుందా అసలు అది? డెఫినెట్గా. ఎప్పటికీ నేను నువ్వు దీన్ని రికార్డ్ చేసి పెట్టుకో. హీఈస్ ద జమ్. రేవంత్ రెడ్డి గారు ఓ రోజు ముఖ్యమంత్రి అవుతాడని అంటే ఎవరు నమ్మలే, ఎట్లా అవుతాడు ఎట్లా వస్తుందని. చాలా ప్రైవేట్ డిస్కషన్స్లో కూడా ఉమ్, ఆ విజనరీ అనేది కనపడుతుంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉండే, కాంగ్రెస్లో కలపాలనుకుంటున్నప్పుడు ఉమ్, అందరినీ ఒపీనియన్స్ అడిగిండు. అప్పుడు ఓకే. ఏంటి వారి మిషన్ అంటే, ఇంత తెలంగాణను తెచ్చుకొని నాలాంటి వాడు కాకుండా మళ్ళీ తెలియనివాడు ముఖ్యమంత్రి ఎట్లయితే నేనైతే మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఆయన మాటల్లో ప్రస్ఫుటమవుతుండే. రేవంత్ అన్న మిషన్ కూడా ఎప్పుడు కూడా నేను కావాలనే కసి ఉంటుండే. ఒక సంకల్పం ఉన్న వ్యక్తులు ఎట్లా ఉంటారో చూస్తాం. అట్లా రాహుల్ గాంధీలో ఆ కసి కనబడుతున్నది. ఈ జోడో యాత్ర తర్వాత నేను అంతకుముందు పర్సనల్ కలిసినాము, ఇతరాత్ర అంశాల డిస్కషన్ అట్లా ఉండే. బట్ ఇప్పుడు చూస్తున్న రాహుల్ గాంధీలో ఒక కసి ఎట్లా ఉందంటే, ఈ దేశం కొరకు తను చేయబోతున్న యజ్ఞం ఏందో నాకు కనబడుతుంది. అప్పుడు మేమందరం కలిసి తనకు తోడుగా ఉండాలి. ప్రత్యేకించి నా స్వార్థం ఏంది, నువ్వే ఏంటి గింత, నువ్వు ఇంత పెద్ద పొడింగ్ వానికి సీట్లే ఇస్తలేరు ఇట్లా అంటే, ఇది పక్కన పెడితే రాజ్యాంగం సంక్షోభంలో పడితే, ఇప్పుడు రాజ్యాంగం సంక్షోభంలోనే ఉంది, ఇంకా దానికి ఫిజిల్ అవుట్ చేస్తే రాహుల్ గాంధీ రేపటి వీరుడైతాడు ఈ దేశంలో. అది చేస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలో మేమందరం కలిసి తనకెందుకు రక్షగా ఉండాలంటే రాజ్యాంగ పరిరక్షకుడు అని నేను అనుకోడు. గాంధీ ఫ్యామిలీనే ఇలా రాజ్యాంగాన్ని కాపాడే పనిలో ఉన్నారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ రూపంలోనే అది బతుకుతున్నది. వీళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు నటిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కుప్పకూలుస్తున్న క్రమంలో నా బాసెస్ ఎవరు? నేను అంబేద్కరిస్ట్ అయినా బేసికల్గా నా పెదనాన్న వెనుక పూలే ఉంటాడు. అంటే సామాజిక న్యాయాన్ని ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా అమలు పరచాలనుకుంటున్న అంబేద్కర్ కళలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ఇదంతా పై మాటే. కానీ తెలంగాణలో పదవులు పంపకాలు మొత్తం రెడ్లకు అప్పగించేసింది అనేటువంటిది ఒక నింద ఉంది. ఇమీడియట్గా ఆ విమర్శ తర్వాత వెంటనే చూడు సాధు, నువ్వు డిప్యూటీ సీఎం ఎవరు? బట్టి విక్రమార్క, మాల సామాజిక వర్గము. సేమ్ ఎక్కడ పిఎం గారి కాడికి పోయినా ఎక్కడ పోయినా కూడా స్పెసిఫిక్గా వన్ మ్యాన్ షో కాదు మా ప్రభుత్వము. మల్టీ యాక్షనబుల్గా, మల్టీ లీడర్స్తో, మల్టీ టాస్కింగ్తో ఉంటుంది. అది ఒక ప్లూరల్ గవర్నమెంట్గా ఉంటుంది, డెమోక్రటిక్ గవర్నమెంట్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి కేంద్రకంగానే ప్రభుత్వం జరిగిన కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్సే, డెమోక్రటిక్ వేనే అని పైకి కనిపిస్తున్నప్పటికీ, చెప్పుకుంటున్నప్పటికీ బట్టి విక్రమార్క బ్లాక్ మెయిలింగ్ వల్లే అతనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటువంటిది. కానీ ఎందుకు బట్టి గారు చేసిన ప్రజాయాత్ర ఎందుకు మీరు గుర్తుపెట్టుకోరు? అవును, మీన్స్ తను కూడా సీఎం కావాలని రేవంత్ రెడ్డి గారితో పాటు ఇంకా 4-5 పెద్దలు చేసిండ్రు. మా వెంకరెడ్డి గారైనా, ఉత్తమ్ రెడ్డి గారైనా చేసిండ్రు. దాంట్లో మన రేవంత్ రెడ్డి గారు సక్సెస్ కావచ్చు, కానీ బట్టి గారు కూడా ఏం ఫెయిల్ కాలే, వెంకరెడ్డి గారు ఏం ఫెయిల్ కాలే, ఉత్తమ్ గారు ఏం వాదైన పద్ధతిలో వాళ్ళకి శాఖలు వచ్చినాయి. మేము అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తాము అని చూపించుకోవటానికే, చెప్పుకోవటానికే, అది చూపించి మిగతా రాష్ట్రాల్లో ఒక బూచిగా ఓట్లు అనుకోవడానికే కాంగ్రెస్ చేసింది, చేయించిందని ఎందుకు అనుకోవద్దు? ఇప్పుడు పంజాబ్లో చన్నీని చేసినామా? తెలంగాణలో అంటే కేసీఆర్ మాట, అది దళితుని ముఖ్యమంత్రి చేస్తానది కాంగ్రెస్ వాగ్దానం కాదు. అయినప్పటికీ బట్టి గారు చివరికంట రేస్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి రేస్లో. పరిస్థితులు, కష్టపడ్డ తీరో లేకపోతే సామాజిక సమీకరణాల్లో ఇప్పటికి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పెట్టడం మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వారిని కూడా ఏం తక్కువ చూస్తలేదు కదా. బట్టి గారిని కూడా, వారిని ఉప ముఖ్యమంత్రిగా పెట్టి ఇద్దరిని ఒక జోడెడ్లలాగా తెలంగాణ ప్రజలకు ఒక గిఫ్ట్గా ఇచ్చిందిగా కాంగ్రెస్. బట్టి విక్రమార్క గారిలో లేనిది ఏంటి, రేవంత్ రెడ్డి గారిలో ఉన్నది ఏంటి? నాకు తెలిసి ఒక కులమేనేమో. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు 12 క్యాబినెట్ మినిస్టర్లో ఆల్ ఆర్ కాంపిటెంట్ టు ఈచ్ అదర్. మా మంత్రులు ఎట్లా ఉంటారంటే ఎవరికి వారు టగ్ ఆఫ్ వార్గా ఉంటారు, ధీటైన వ్యక్తులుగా ఉంటారు. ఎవరిని మీరు తగ్గించడానికి కూడా అవకాశం లేని
ఒక్కొక్కరిని పిక్ చేయండి మీరు, వాళ్ళ నేపథ్యాలు, వాళ్ళ గుణాలు, వాళ్ళ రాజకీయ అస్తిత్వాలు మీరు చూడండి ఒకసారి. అవును, స్పెసిఫిక్గా ఎవరిని తగ్గించేందుకు లేదు కాబట్టి నేనే ప్రభుత్వంలో నెంబర్ 2 సీఎం తర్వాత నేనే అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నప్పటికీ కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. ఎవరైనా చెప్పుకోవచ్చు, నెంబర్ 2 కాదు నెంబర్ 1 అయినా చెప్పుకోవచ్చు. మరి సీతక్క చెప్పలేదు, కొండా సురేఖ గారు చెప్పలేదు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పాల్సిన చెప్పలేదు? అవసరం లేదు. వారు చెప్పుకుంటే మంచిదని అనుకున్నారేమో. ఉమ్, ఆ స్వేచ్ఛ కూడా ఉంది కదా. నేనే నెంబర్ 2 అని బీఆర్ఎస్లో ఒక్కరిని చెప్పమనండి, తన కొడుకుతో సహా చెప్పమనండి. ఇప్పటి వరకు విపక్ష నేతనే ఎన్నుకోలేకపోయిన వాళ్ళు, విపక్ష నేత డోల్ డ్రమ్స్లో ఉన్నాడు, అసెంబ్లీకి రావట్లేడు, ఉపనేతను ఇంతవరకు ఎంచుకోలేదు సెకండ్ను. ఆయన అసెంబ్లీకి వస్తాడో రాడో తెలియదు, ఇంకా కొత్త ఆయన ఎవరిని ఎంచుకోవాలో తెలియదు. వాళ్ళ ముగ్గురు మధ్యనే వైరాలు ఉన్నాయి, కవితమ్మ, కేటీఆర్ అండ్ హరీష్ రావు మధ్యనే వైరుధ్యాలు ఉన్నాయి. ఒక దశలో కడియం గారిని పెట్టాలని అనుకున్నారట, పెడితే మళ్ళీ పార్టీ మన చేతులు ఉంటుందా అని మళ్ళీ అట్లా ఆగిందట. ఒక చిన్న పార్టీలోనే గింత సమస్యలు ఉంటే, గింత పెద్ద పార్టీలో ఇన్నిటిని అధిగమించి మా క్యాబినెట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. వీళ్ళేమో ఇది ఎక్కువ రోజులు కొనసాగేదా, ఆ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఉంటుందా, వీళ్ళేమో సావుపాట వాడుతుంటారు విపక్షాలు. కానీ వాళ్ళలో ఒక పాజిటివ్నెస్ నేను కలిసినప్పుడు చూస్తున్నా కదా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాంగ్రెస్. అఫ్ కోర్స్ అంతర్గతంగా ఎవరికి వాళ్ళు రాజకీయాలు అన్నప్పుడు ఎవరి వ్యూహాలు, ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. నేను మరింత పెద్ద నాయకుని కావాలనే కోరికలు ఉంటాయి. ఆ వ్యక్తిగత సామర్థ్యాలే వాళ్ళకు అవకాశాలు సృష్టిస్తాయి. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారు అనుకోండి, రేపటి రోజున రేవంత్ రెడ్డి గారి టర్న్ తర్వాత ఇంకెవరు నెక్స్ట్ వచ్చేటోళ్ళు వాళ్ళు మా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి కొట్లాడుకోవచ్చు. దాన్ని మనం ఎందుకు కావదనాలి? మీరు అన్నదంటే మా పొంగులేటి గారు ముచ్చట అనుకో, రేవంత్ రెడ్డి గారి తర్వాత నేను ఉంటా అని అనుకోవడం అనేది ఎంత పాజిటివ్. అంటే రేవంత్ రెడ్డి గారి తర్వాత నేను ఉంటా నెంబర్ 2 అని అనడం అనేది నా దృష్టిలో పాజిటివే. అంటే మా లీడర్స్ మధ్యన సఖ్యత ఉన్నట్టే కదా. అది ఎవరైనా అనుకోవచ్చు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎందుకు మరి ఆయనకి ఎందుకు ఇవ్వటం? ఆయనకి ఇస్తే అయిపోయేది కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేనేమంటున్నా అంటే ప్రోటోకాలే వారికి ఇచ్చినాం కదా, చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? బట్టి గారు ప్రోటోకాలే ఉంది కదా అంటున్నా. సీఎం, డిప్యూటీ సీఎం, ఇట్స్ ఏ హైరార్కీ, కాన్స్టిట్యూషనల్ హైరార్కీనే ఉంది కదా, దానికి నేను నెంబర్ 2 అని వారు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు పార్టీ నాది అనుకోవడం గొప్ప. ఎవరైనా సరే నేను దీంట్లో ఉన్నా, ఒక నెంబర్గా ఉన్నా అని చెప్పుకోవడం మాత్రమే ఆలోచించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే డెమోక్రటిక్ వాల్యూస్, సోషల్ జస్టిస్, క్యాస్ట్ ఈక్వేషన్స్, లేదంటే సమాజంలో సమతుల్యత అనేది ఆలోచన చర్చకు వస్తుంది. అదే మిగతా ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా రాదు. ఎందుకని? వాళ్ళు రాజ్యాంగాన్ని అమలుపరచరు కాబట్టి, రాజ్యాంగబద్ధంగా ఉండరు కాబట్టి, డెమోక్రటిక్గా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి. ఒకే కుటుంబంలో నలుగురు ఉంటారు, నలుగురు వివిధ హోదాల్లో ఉంటారు, వాళ్ళతోనే ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఒకసారి మీరు తీయండి. కానీ ఇప్పుడు మీరు అక్కడ టీఆర్ఎస్ని ఎప్పుడు టార్గెట్ చేసినా కూడా కాంగ్రెస్ వాళ్ళు, మీ హైకమాండ్ నుంచి మీ వరకు ప్రతి ఒక్కళ్ళు టీఆర్ఎస్ని కుటుంబ పాలిటిక్స్, ఫ్యామిలీ పాలిటిక్స్ అంటూ ఉంటారు. కాంగ్రెస్ చేస్తోంది కూడా కుటుంబ పాలిటిక్సే కదా, కాంగ్రెస్ చీలుస్తోంది కూడా కుటుంబాలనే కదా. ఇప్పుడు మా మల్లికార్జున ఖర్గే గారి మాదిరిగా ఒక దళితుల్ని బీఆర్ఎస్కి అధ్యక్షుని చేయమని, మా కడియం శ్రీహర్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు కనీసం పక్షనేత చేయండి, విపక్షనేతను చేయండి. ముఖ్యమంత్రి కాదు కదా భయ్, పార్టీ అధ్యక్షులు మీరే, రాష్ట్ర అధ్యక్షులు మీరే, దేశాధ్యక్షులు కూడా మీరే, బారాసాకు కూడా వారే భారం. ఓకే, ఇటు విపక్ష నేత వస్తే కేసీఆర్ గారే. కేసీఆర్ గారు తప్ప ఇంకొకరు లేరు దాంట్లో నెంబర్ 1 అనే దానికి. పోనీ ఇప్పుడు మేము టెక్నికల్గానో నేపథ్యంతోనో మేము దళితులకు ప్రయారిటీ ఇవ్వాలనో, లేకపోతే మేము రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనో, కంపల్షన్లనో, పరిస్థితులనో మేము మల్లికార్జున ఖర్గే గారిని అయితే ఏఐసీసీ ప్రెసిడెంట్ చేసినాం కదా. ఎస్, మీరు చేయండి ఈ లీన్ టైంలోనైనా, మీకే మంచిది. అది మీరు అంతా మీ చేతిలోనే ఉంచుకొని ప్రజలందరూ నా చెంతకు రావాలంటే గిట్ల అవుతుంది. అప్పుడంటే మోడీ ఉండబట్టి సెకండ్ టైం ఎలక్షన్ గెలవనిచ్చిండు, కానీ ప్రజలు ఎట్లా అడ్డపడ్డారు మీ గెలుపుకు? మీకు అంతా వీళ్ళు ఆల్రెడీ 2024లో కూర్చొని ఉన్నారు, వాళ్ళు 2023 డిసెంబర్లోనే అయిపోతుంది, జస్ట్ ఎక్స్టెన్షన్ అన్నట్టునే ఉన్నారు వాళ్ళు. కానీ మధ్యన ప్రజలు ఒక గీత ఉండనేది మర్చిపోయింది.
వాళ్ళు కదా ప్రజాస్వామ్యాన్ని డిసైడ్ చేసేది. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ మిషన్స్ అవుతున్నాయి, సమ్ టైమ్స్ మనీ అయితే, సమ్ టైమ్స్, కానీ ఎండ్ ఆఫ్ ది డే పీపుల్స్ కెన్ డిసైడ్ ది డెస్టినీ. ఆ పరిస్థితి గమనించకుండా వాళ్ళు వివరించడం వల్ల నష్టపోయాను. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మేము ఏం తప్పులు చేసినామో ఏం చేసినామో మేము కూడా ఓడిపోయినాం. తెలంగాణ ఇచ్చినా కూడా ఇక్కడ దేశంలో కూడా ఓడిపోయినాం. కానీ ప్రజాస్వామ్యం ఏం చేస్తుంది అంటే ఎప్పటికీ నిన్ను నిజాయితీగా ఉంచే ప్రయత్నం చేస్తుంటుంది. అది నిన్ను యాసిడ్ వేసి కడుగుతుంటుంది. అంటే నీలో మచ్చలుంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కడిగే ప్రక్రియనే కదా ఎన్నిక. సో యాంటీ ఇన్కంబెన్సీ వేరు. ప్రభుత్వాలు నిరంతరం ఒకటే ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకోరు. ఈ 5 ఏళ్ళు మాత్రమే కాదు, మరో 10 ఏళ్ళు ఉంటాను, మీరు ఆశీర్వదిస్తే ఇంకొక 10 ఏళ్ళు ఉంటానని చెప్పి అంటున్నారు మీ సీఎం రేవంత్ రెడ్డి. సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు వాళ్ళు మనం ప్రత్యర్థులున్న తీరు చూస్తే అది సాధ్యం ఎందుకు కాదు? వాళ్ళు ఇంకా అట్లనే ఉన్నారు. మీరు చూస్తే వాళ్ళు ఏం మారలే. ఇప్పటికి వాళ్ళు పవర్లో ఉన్నది జస్ట్ అంత దూరం పోయింది, మళ్ళీ ఎమ్మటే వచ్చేస్తా అనుకుంటారు వాళ్ళు. కొంచెం కొన్ని రోజులు ఆగండి, మళ్ళీ ఎమ్మటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేసుకుందాం అంటుండే కదా కేటీఆర్. వాళ్ళకి అంటే ప్రజాస్వామ్యం అంటే, ప్రజలు ఇచ్చిన అధికారం అంటే, ముఖ్యమంత్రి అంటే అంగట్లో కొనుక్కునే సరుకు, పైసలు ఉన్నాయి కొనుక్కుంటాం. మహా అయితే ఒక సంవత్సరం కూలిపోతుంది. దానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి. ఆయనే మరో ఏక్నాథ్ షిండే అవుతారు అని చెప్పి అంటున్నారు కదా. ఇక పగోని పంచాంగం చెప్పమంటే మధ్యాహ్నం మీద వస్తామంటాడు. వాళ్ళ ముచ్చట మనకి. సో వాళ్ళది అంత పెసిమిస్టిక్ మైండ్ అని అర్థం చేసుకోవాలి మనం. ఆయన కూడా అన్నాడు కదా మనోడు రాజాసింగ్ కూడా, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వేరే మైండ్తో ఏం లేరు. సిమ్టమ్స్ ఈజీగా, ఇన్బిల్ట్ నేచర్ ఈజీగా బయటపడుతుంది. నిజంగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని నమ్ముతుందా? నమ్మడం ఏంది? పార్టీని చేతిలో పెట్టి అందరినీ సహకరించమని చెప్పి తనను ముఖ్యమంత్రి చేసినాక కూడా ఇంకా నమ్మిందా అంటే నేను దేని లిట్మస్కి చెప్పాలి నీకు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేకనే ఆయన పక్కన వేగుగా బట్టి విక్రమార్కని పెట్టారు అని చెప్పి. ఈజ్ ఎలిజిబుల్ లీడర్ ఇన్ ద పార్టీ. అందుకనే రేవంత్ రెడ్డి గారితో పోల్చి బట్టి గారిని మనం తక్కువ చేయొద్దు. ఈక్వల్లీ కాంపిటెంట్ అయినా రేవంత్ రెడ్డి గారిని చేయడం వల్ల పార్టీ మరింత ఇంకెక్కువ ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో చేసినంత మాత్రాన వారిని కూడా డిక్లైన్ చేస్తలేరు. ఓకే. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పోటీ పెట్టడం వల్ల ఘర్షణ పెరగాలి, ఘర్షణ పెరగడం వల్ల వాళ్ళు కొట్టుకోవాలి, పడిపోతుందని చెప్పాలి, రే నువ్వు గొప్పోడి రన్ అవతలను లేపాలి. ఇదంతా కూడా శకుని కుట్రలన్నీ. అవన్నీ చేసేటోళ్ళంతా బంద్ చేసుకోరు. మీతో అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఎందుకంటే ఆ కుట్రలు చేస్తే ఏం జరుగుతుందో కూడా ఆల్రెడీ ఆల్టర్నేటివ్ ప్లాన్తో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రభుత్వ పెద్దగా రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంటుంది. ఆ స్ట్రాటజీ గాళ్ళకు పోయిన వాళ్ళకే ఉంటే. తెలంగాణలో కాంగ్రెస్ని నడిపిస్తోంది, రేవంత్ రెడ్డిని సీఎం చేసింది, తెలంగాణ నుంచి ఏపీకి షర్మిలాని పంపించింది, మొత్తం అంతా కూడా చంద్రబాబు అయినట్ట. ఎవరి కోణం నుంచి ఆల్రెడీ ఆరేషన్ చేస్తున్నాడు. ఇంకో కోణం ఇంకొక తిరిగి చెప్పింది ఇట్లనే. మంచిని ఎవరైనా ప్రోత్సహిస్తారు. ప్రజలు ఇంత చేస్తే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయి చెవులలో చెప్పి వచ్చిందా? ఓట్లు ఎట్లు వస్తాయి? ఓట్లు నాయకత్వానికి వస్తాయి కదా. ఓట్లు లీడర్షిప్తో కూడిన. ఇప్పుడు 10 yearsలో మేము పవర్లోకి రాకపోవడానికి కారణం ఏంటి, 10th yearలో రావడానికి కారణం ఏంటి అని వెతకండి. 2000 తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో చంద్రబాబు గారు విత్ మీ కదా. అవును, మహాకూటమిలో ఉన్నారు కదా. మేము కలిసి కంటెస్ట్ చేసినాం కదా, జెండాలు కూడా కప్పుకున్నాం. మరి అప్పుడు ఎందుకు రాలే? సో ఇదంతా కూడా నేరేటివ్స్ అన్నీ కూడా ఎవరికి వాళ్ళదైన పద్ధతిలో ఊహించుకోవడం తప్ప దీంట్లో ప్రజలు మాత్రమే గీటురాయిగా రాజకీయాలు ఉంటాయని చెప్పడానికి ఎవరు ప్రయత్నం చేస్తలే. వారి ప్రభావంతో ఇట్లయింది, వీరు అక్కడికి పోయారు, వారు ఇక్కడికి పోయారు. యు ఆర్ ది ఫేస్ ఆఫ్ ఆన్ దట్ టైమ్ ఓన్లీ. అది నీ లక్కి. ప్రజలు మారాలనుకుంటున్నప్పుడు, మార్చాలనుకుంటున్నప్పుడు నువ్వు నాయకుని అయితే నీ అదృష్టం అంతే. దయాకర్ 2 times కంటెస్ట్ చేసిండు తుంగతుర్తి నుంచి. ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నప్పుడు దయాకర్ నోడగొట్టిండ్రు. గెలవాల్సి వచ్చినప్పుడు నేను లేను కాబట్టి నాకు ఆ లక్కీ రాలేదు, అది మా సామీల్ గారికి వచ్చింది. అట్లనే ఫేస్ మీరు ఎవరు ఉంటే ఆ జంక్చర్లో, మనిషి లేకుంటే కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్రధానమంత్రిలో ముఖ్యమంత్రిలో చేయలేరు కదా. దిస్ ఈజ్ ది డెస్టినీ. నేను అందుకనే ఎప్పుడు కూడా మనం పని చేయకుంటేనే అవుతుంది, పని కాకుండానే చేస్తుంది, ఆయన చెప్పేస్తే అయిపోతుంది, ఈయనకు ఆయనకు చెప్పేస్తే అయిపోద్ది కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ మూమెంట్ ఉండడం వల్ల ఇలా రేవంత్ రెడ్డి గారు
ఏమంటారు ఆ సస్టైనబిలిటీని కంటిన్యూ చేయగలిగిండు. సిన్స్ 3 years నుంచి తను ఇబ్బందులు పడుకుంటా కూడా ఎట్లా పార్టీని ముందుకు నడిపిండో మాకు తెలుసు. అందుకనే ఈరోజు ఈ స్థాయి విజయం వచ్చింది. దీన్ని రేపు 10 సంవత్సరాల మీరు అన్నట్టు 20 సంవత్సరాలు అనేది మేము పనిచేసే తీరు మీద ఆధారపడి ఉంటుంది తప్పితే ఆ కోన్ కిస్కాగాళ్ళ గొట్టంగాళ్ళు ఎవరో చెప్తే పోతుంది వస్తుంది అని దాన్ని నేను పట్టించుకోను. వాళ్ళు ఫీల్ అయిన రోజు కోన్ కిస్కా గొట్టంగాళ్ళ అంటే మరి అరే నాయన ప్రభుత్వం వచ్చినప్పుడు మీది కూడా రాగానే పడిపోద్దని చెప్పమా మేము అట్లా అన్నామా? అనలేదు. మంచిగా చేయాలి అని చెప్తాం. ఇప్పుడు మోడీ అంటే అంటమాట ప్రజల తీర్పును అగౌరవపరిచినట్టు అది. లేకపోతే మీ దాంట్లో మీకే కొట్లాటలు వస్తాయి, ఈ శకుని లెక్క పుల్లలు పెట్టుకుంటే నారదుని లెక్క పుల్లలు పెట్టుకుంటే అన్ని ఎందుకు ఈ నాటకాలన్నీ? కాబట్టి మీరు మీకు ఇచ్చిన బాధ్యతను చేయండి. నేను అందుకనే నిన్న మొన్న ఎవరు అంటే ఫీల్ అవుతా ఉన్నారు. నేనంటే సీరియస్గా ఏం కామెంట్ చేయలే. అసలు హౌజ్కు రాకపోవడం ఏంది విపక్ష నేత అంటే మా సార్ రాకపోతే మీకేమవుతుందంటే ఊరే నాయన గట్ల పోయినరా నాయన, సెక్రటరేట్ రాకపోతే ఏంది, అసెంబ్లీ పెట్టకపోతే ఏంది? ఇది ప్రజాస్వామ్యం. కంపల్సరిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడమే విపక్ష నేతగా నీకు ఉండాల్సిన లక్షణం. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రాకంటే రాకు, నువ్వు పోకుంటే ఇంకొకరు పెట్టు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా సమస్య వచ్చింది కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. ఒక సెషన్ అయిపోయింది, ప్రమాణ స్వీకారం చేసిండ్రు, ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇంకోటి బడ్జెట్ సెషన్ వచ్చింది. రెండో సెషన్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా లేకపోతే థర్డ్ టైంకి ఆయన ఏంది అభ్యర్థిత్వమే కొలాప్స్ అవుతుంది. ఆ కంపల్షన్లో మనోడు వచ్చి చేసిపోయింది తప్పితే రాకుంటే అట్లనే ఉంటే 3 సార్లు రానందుకని చెప్పి కూడా కంప్లైంట్ చేద్దురు, తీసిపడేద్దురు. టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, కాంగ్రెస్లో ఇప్పుడు మీ సభ్యులందరూ కూడా కలిసిపోయినట్టేనా, కలిసి ఉన్నట్టేనా? కలిసి ఉంటారు, ఇంకా ఆ కదం తొక్కుతారు. రేపు ప్రజల కోసం మరింత బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్కి నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వాడిని, మిగతా వాళ్ళందరూ కూడా హోమ్ గార్డులు అనేటువంటి ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు గతంలో. దాన్ని మీరు సమర్థించారు కూడా. ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు, ఎవరు హోమ్ గార్డులు, ఎవరు కానిస్టేబుల్స్? గవర్నమెంట్లో హైరార్కీనే. ఇక్కడ మాత్రం కేటగిరికల్గా ఉంటుంది. ముఖ్యమంత్రి చేసే పని హోంమంత్రి పని చేసే పని, దేవాదాయ శాఖ మంత్రి దేవాదాయ శాఖ చేసే మంత్రి, ఆరోగ్య మంత్రి చేయరు. ముఖ్యమంత్రి ఏ లీడర్ ఆఫ్ ది గ్రూప్ మీన్స్ క్యాబినెట్. ఓకే, నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉండదు, సంప్రదింపులతోనే జరుగుతాయి. కేసీఆర్ గారి మాదిరిగా రాత్రి జీవోలు వచ్చే పరిస్థితి ఉండదు. సో ఆల్ ఆర్ ఈక్వల్, బట్ ఒకరు నిర్ణయంలో ప్రధాన పాత్ర ఉన్నట్టుగానే ముఖ్యమంత్రి ఉంటాడు. కొన్నాళ్ళ నుంచి చూస్తున్నాను, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మిమ్మల్ని గమనిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఎక్కడా ఒక్క మాట అననివ్వట్లేదు, ఒక్క మాట పడనివ్వట్లేదు. మీరు ఏంటి, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి డీల్ ఏంటి అసలు? ఏం లేదు. ఈ ప్రజల కోసం ఒక నాయకుడు కావాలనుకున్నప్పుడు, మన ఆలోచనలతోనే తనున్నప్పుడు తనను సమర్థించడం ద్వారా నేను సంతృప్తి పొందడమే. ఇంకింతకంటే ఎక్కువ మా మధ్యన ఇప్పుడు నేనేం వారి మీన్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాదు మా పటేల్ రమేష్ రెడ్డి గారు లెక్కను, వాళ్ళ క్లాస్మేట్ కాదు మా కుసుమన్ లెక్కను, చాలా మంది, అతి కొద్ది మందిని మాత్రమే నా వాళ్ళు అని చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి. ఒక దశలో వాళ్ళ ఫ్యామిలీని కూడా చెప్పుకోలేదు. వేం నరేందర్ రెడ్డి గారి గురించి చెప్పలేదు, కానీ మీ గురించి మాత్రం చెప్పుకుంటూ వచ్చారు. మీరేం చూపేశారు, లేకపోతే ఆయన మీకేం మంత్రం వేశారు? చాలా మందికి అర్థం కానిటువంటి విషయం. రేవంత్ అన్నది సరే ఈరోజు ముఖ్యమంత్రి, కానీ మొదటి నుంచి కూడా ఒక పాజిటివ్ కనెక్షనే. ఓకే, 16 అంతకంటే ముందు తెలుసు కానీ 16-17 నుంచి కూడా ఒక పాజిటివ్ కనెక్షనే. తను ప్రజల కోసం కొట్లాడతాడు, తప్పిస్తాడు. ఎంత ఏది వ్యాపారాలు ఏదేది ఉన్నా కూడా ఒక సిన్సియర్ కమిట్మెంట్ టువార్డ్స్ టు ది పీపుల్ అనేది కనెక్ట్ చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మేము కూడా, ఇప్పుడు ఆయన పెద్ద స్థాయి నాయకుడు, ఎందుకు రాహుల్ గాంధీ గారే కనెక్ట్ అవుతారు నాకు అంటే, యువకులుగా ఉన్నప్పుడు పోరాడేటోళ్ళని చూస్తే ఒక స్పిరిట్ వస్తుంది. సో నేను నాకున్న బలంతో రేవంత్ అన్నకు సహకరిస్తే చేదోడు వాదోడుగా, అంటే తను వచ్చిన తర్వాత నాకు చాలా రిస్క్ తప్పింది. మీరు చెప్తే వినరు. అంటే వాయిస్ కానీ మీటింగ్స్లో కానీ తను వచ్చిన తర్వాత పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ అయినాక ఇంకా అసలు పనే లేదు. ఇక చిన్నగా ఏమంటాం, మాకు ఇచ్చే చిన్న చిన్న టాస్కులనే మేము చేసేది. అంత పని అంతా తానే చేసే పని. రెండవది ఏంటంటే, ఎవరి కోసం ప్రజలు చూస్తుంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఓకే, ఆ దశ తను టీడీపీలో ఉండని, తర్వాత వచ్చి కాంగ్రెస్లో ఉండని ప్రజలు రేవంత్ నన్ను కోరుకున్నారు. అదే ఈరోజు అధికారానికి తెచ్చింది.
మా వాళ్ళందరూ రేవంత్ అన్నకు సహకరించారు, మా పెద్ద నాయకత్వం అంతా. గిల్లి గజ్జాలు ఉండని, మీ ప్లేట్ బ్రేకింగ్స్ ఉండని, మా మధ్యన వైరుధ్యాలు ఉండని, అల్టిమేట్గా రేవంత్ ఈజ్ గుడ్ అనే స్థితిలో వాళ్ళు ఇంటర్నల్గా ఉన్నారు కాబట్టి తనకి ఇలా సహకరించిన తను ముఖ్యమంత్రి. అంతేనా? శత్రువులకి శత్రువు మిత్రుడవుతాడు కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్కి రేవంత్ రెడ్డి అంటే పడదు కాబట్టి మీరు రేవంత్ రెడ్డికి లొంగిపోయారా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎట్లా అంటే మై ఓన్ బ్రదర్స్. నువ్వు ఇప్పటికి చూడు మీరు ఇట్లా చెప్తారు కదా, ఇప్పటికీ మేముండే తీరును మీరు గమనించండి. ఎప్పుడన్నా అంటే నేను కలుస్తలేననే ఇప్పుడు వారు మంత్రి అయినరు, వారు ఎమ్మెల్యే అయినరు. మొన్న కూడా వేమ నరేందర్ రెడ్డి గారికి మన మనోరాలి దాంట్లో ఫస్ట్ బర్త్డేలు కలిసి మా మధ్యన భేషజాలే ఉండవు అసలు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే అంత కలిసి ఉన్నాం అంటే ఇక అన్ని రకాలుగా. నా ఎలక్షన్స్ ఫస్ట్ ఎలక్షన్స్ వెంకరెడ్డి గారితో పాటు రాజగోపాల్ రెడ్డి గారు చేసిండ్రు. సెకండ్ ఎలక్షన్ రాజగోపాల్ రెడ్డి గారు కొంత చేసిండ్రు, వెంకరెడ్డి గారు వారి దాంట్లో ఉండే. ఎందుకంటే అప్పుడు అంత టైట్ ఉండే, ఎవరి కాల్ చేసుకున్నాం. నా టికెట్స్లో సహకరించింది కూడా వాళ్ళే. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అనేసరికి నేను తట్టుకోను ఎప్పుడు కూడా. అంటే ఎందుకు ఇంత బాండింగ్ నీకు కాంగ్రెస్ అంటే, రేవంత్ అంటే నీకు ఎందుకు ఇంత ఇష్టం అని మీరు అన్నారు. రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని అధికారంలో తేవడానికి కసిగా కొట్లాడుతుంది కాబట్టి దయాకర్ విత్ రేవంత్ రెడ్డి గారు. రేపు మీకు న్యాయం చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి తన సామాజిక వర్గాన్ని కాదని, తన సామాజిక వర్గం నేతల్ని కాదని మీకు చేస్తారు నమ్మకం ఉందా? డెఫినెట్గా చెయ్యాలని కూడా నేను సీరియస్గా కోరుకోవట్లేదు మిత్రమా, గుర్తుపెట్టుకో. చెయ్యాలి నాకు మీరు కోరుకోవట్లేదు, కానీ మీరంటే ప్రేమించేటువంటి వాళ్ళు, మిమ్మల్ని అభిమానించేటువంటి వాళ్ళు బలంగా కోరుకుంటారు. చాలా స్పష్టంగా చెప్తా, కంపల్షన్స్ వల్ల నాకు సహకరించలేకపోతుందనే భావనే నాలో ఉంది. ఓకే, రేపు చేయాల్సిన పరిస్థితి వస్తే చేస్తాడు, చేయకపోయినా చేయలేదనే నెపాన్ని నేను తన మీదకి వేయకపోగా నేను అవకాశాన్ని మరింత బలంగా ఎట్లా అందిపుచ్చుకోవాలో నా ప్రయత్నం చేయాలి. పోయినసారి నా కోసం ఎట్లా పోరాడి నాకు తెలుసు. ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ, మా సిఈసిలో కానీ నేరుగా నాయకులు చెప్పిన స్థితి ఉన్నది. కాబట్టి నా కొరకు కొట్లాడేటోడు, నా కొరకు ఆలోచించేటోడు ఇంత ఉన్నాక నేనే రేవంత్ అన్న అనుకుంటున్నప్పుడు నాకు నేనే మోసం చేసుకుంటున్నా. మీ స్టాండ్ రేవంత్ రెడ్డి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి కొన్ని అడ్డంకులు కూడా వస్తున్నాయనేటువంటి విమర్శ కూడా ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా, దయాకర్కి ఏం కావాలిగా? దయాకర్ టాస్క్ కంప్లీట్ అని చెప్పిన మీకు అర్థం కాలే. మీకేం వద్దకపోవచ్చు, మీరేమి కావాలనుకోకపోవచ్చు, కానీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అనుసరగణం ఒకటి ఉంటుంది కదా, వస్తుంది కదా. నేను ఏమంటున్నా అంటే ఇంత పెద్ద పదవి ఇచ్చిండ్రు, తిరుపతి లడ్డు ఇంత ఇచ్చిండ్రు, దాంట్లో నాకు కొంచెం ఇవ్వలేవా? సింపుల్ కదా, అది ప్రజలు ఇచ్చింది. ఇంత పెద్ద వెంకన్న లడ్డు ఇచ్చిండ్రు మాకు, దాంట్లో నాకు కావాల్సింది ఏంటిది? ప్రసాదం వరకు ఓకే, విఐపి బ్రేక్ దర్శనం దొరకట్లేదనే బాధ. ఇక్కడ దొరుకుతుంది, అందరికి ఒకే రోజు దొరకదు, దానికి సమయం ఉంటుంది. ఎట్ ఏ టైం అనేది కొంచెం ఇబ్బందికరం. అందరినీ సంతృప్తి పరచాల్సిన అవసరం కూడా ఉంటుంది. రెండవది ఏంటంటే, ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే తన మీద ప్రెషర్ పెరుగుతున్నది. నేను మాట్లాడితే కూడా, నేను ఇంటర్వ్యూస్ ఎందుకు బంద్ చేసిన, డిబేట్స్ ఎందుకు బంద్ చేసిన, చాలామంది ఏంది దయాకర్ పవర్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువైపోయింది, ఆయన ఎవరికి ఇంటర్వ్యూస్ ఇస్తలేడు, అంతకుముందు ఇట్లా అనగానే రాన్నా. నేను ఇది మాట్లాడితే ప్రెషర్ పెరిగేది మా సీఎం మీద, లేదంటే మా నాయకుల మీద. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు మా ఉత్తమన్న మీద, లేకపోతే బయటన్న మీదనో, మా దాని మీదనో, ఎవరు మా వెంకరెడ్డి మీదనో నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్తుంటే వీళ్ళ అని అనుమానం కూడా వస్తుంది జనానికి. ఇది కూడా రావద్దు నా దృష్టిలో. ఇది పార్టీకి మంచిది కాదు. నేను పార్టీ మేలు కోరి, నేను పార్టీ కొరకు త్యాగం అని చెప్పి నేను పార్టీ బాగు కోరేటోని అయితే, పార్టీకి నేను మాట్లాడే పాజిటివ్ మాటలతో కూడా నెగిటివ్ రావద్దు. అది మై కమిట్మెంట్ టువర్డ్స్ టు ది కాంగ్రెస్ పార్టీ టిల్ టుడే. ఎందుకు దయాకర్ కొంత ఎక్కువ దయాకర్ మీడియాలో రావట్లేడు, దయాకర్ ఇట్లా చేస్తలేడు అంటే, రాగానే వచ్చే ఎగ్జాంపుల్ డిబేట్ వచ్చింది అనుకో, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తా, ఇప్పుడు మనదంటేనేమో ఇంటర్వ్యూ కాబట్టి ఇట్లా ఇక నీకు చేసి రుతి అని అంటే నాది నేను డిఫెన్స్లో పడుతుంటే అంటారు కదా, అది సమస్య అవుతుంది. కానీ అప్పుడప్పుడు ప్యానెల్స్ కూడా మంచిగా ఉండే కొంత అట్లాంటి వాటికి పోవడం వల్ల మళ్ళీ మనగల్లో లేడనేది కూడా రావద్దు. సుమా దయాకర్ని కొట్టేసిండ్రు అంటే ఏమంటుంది, దయాకర్ని కొట్టేసినంటే అది పార్టీకి మంచిది కాదు. ఏందో అసలు ఇంత నేను అనుకున్నా అంటే జనంలో దయాకర్కు రాందే సమస్య అవుతున్నది ఏంటి అని. నాకు 900 మందికి టికెట్ రాలే, సమస్య లేదు. చాలామంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీ రాలేదు. చాలామంది ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారు, ఎంపీ రాలేదు. నీకెందుకు చేయట్లేదు, నీకెందుకు చేయలేదు అంటే నేను జనం కొరకు ఆలోచిస్తున్నా అని నాకు అర్థమైంది. మీలో స్పార్క్ని గుర్తించే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారా, లేకపోతే కేటీఆర్కి, కేసీఆర్కి
బాల్కా సుమన్ ఉన్నట్లు రేవంత్ రెడ్డికి మరో బాల్కా సుమన్ అద్దంకి దయాకర్ని తయారు చేయాలని ఆ విధంగా తీసుకొచ్చారా? దయాకర్ అంటోడు లీడర్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, తయారు చేసినోడు కాదు. ఉమ్, లీడర్గా దయాకర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, లీడర్గానే అందరికి సపోర్ట్ చేసిండు. ఆ రిగార్డే రేవంత్ రెడ్డి గారికి నా మీద ఉండే. మనలాగా కొంచెం ఆలోచించేటోడు దయాకర్ కాబట్టి దయాకర్కి సపోర్ట్ చేద్దామని ఉండే. కానీ రేవంత్ రెడ్డి అట్లని చెప్పి ఎప్పుడు కూడా మా జిల్లా నాయకులను కానీ మా నాయకులను కానీ ఏ రోజు కూడా వాళ్ళ పట్ల ఏంది దురుసుగా కానీ ఉండమని చెప్పలేదు. ప్రత్యేకించి కానీ రేవంత్ రెడ్డి తిట్టలేనటువంటి మాటలని తిట్లని మీ నోటి ద్వారా తిట్టిస్తారు, మిమ్మల్ని ముందు పెట్టి చేస్తారు. ఆయనను బదనాం చేయడానికి చేస్తున్న వ్యూహం తప్ప. వారు ఒకరోజు చెప్పిండ్రు ఇట్లా, నువ్వు నాతో ఉన్నట్టే, లేకున్నా ఉన్నట్టే, ఉన్నా ఉన్నట్టే, ఓకే, కానీ నువ్వు మన జిల్లా ఎల్డర్స్ నువ్వు హానర్ చేయాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. నువ్వు ఎవరితో ఉన్నా నాకు నష్టం లేదు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అనే ఉద్దేశంతో కాదు, సీనియర్స్ అనే ఉద్దేశంతో కాదు. నువ్వు పనిచేసే కేంద్రంలో అందరితో సఖ్యతగా ఉండడం అనేది నీ భవిష్యత్తుకు అవసరం అని ఈ మాట నాతో మేబీ 2 years బ్యాక్ చెప్పింది. నా టికెట్ గురించి కూడా అనుకున్నాం ఒక దశ. నా టికెట్ అనే విషయాన్ని సందర్భాన్ని బట్టి మీరు చూద్దరు. బట్ నేను టికెట్ గాయలో పడితే స్టేట్ కొరకు కొట్టాడు. మళ్ళీ పోయి నేను తుంగతుర్తిలోనే ఉండాల్సి వస్తుంది, ఆడ మకాన్ పెట్టాలి, కూర్చొని రోజు ఊళ్ళు తిరగాలి. బట్ స్టేట్ యాజ్ ఏ యూనిట్గా జరిగేటప్పుడు మీడియానా ప్రోగ్రామ్స్ అవన్నీ పక్కన పెడితే నేను కొట్లాడితే నేను ఒక్కనే గెలుస్తా. అందరి కోసం కొట్లాడితే పార్టీ వస్తుంది. పార్టీ వచ్చినప్పుడు నాకు ఏమైనది, నా టికెట్ గురించి పట్టించుకోకని చెప్పి 1.5 year బ్యాక్. అందుకనే దయాకర్ అంత సింపుల్గా వీడియో చేసి పంపించగలడు. దయాకర్ కెరీర్కి గీటు రాయి పెట్టేసిండ్రు, ఆకు రాయి పెట్టేసి ఇది అంటుంటే వీ హ్యావ్ ఏ విజన్. కాబట్టి అలాంటి సందర్భంని ఈ ఈ ఈ డిస్కషన్ వారి మధ్య నా మధ్య జరగడం వల్ల నాకు పెద్దగా నాతో ఎవరు మాట్లాడలేదు, నన్ను కొట్టేస్తున్న ఉద్దేశంతో లేను. మళ్ళీ తర్వాత కూడా కొంచెం ఒప్పించే ప్రయత్నం చేసినా ఎందుకు దయాకర్ని మనం పవర్లోకి వస్తున్నాం కదా అకార్డింగ్ టు అవర్ రిపోర్ట్స్, మనం ఎందుకు చేసుకోలేమనే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒక విధంగా ప్రెషర్ను క్రియేట్ చేసినాయి. దాన్ని అధిగమించే స్థితిలో దయాకర్ నేను కన్విన్స్ చేసుకోగలనని ఒక ధీమాతోనే వారు మన సామిల్ గారికి ఇచ్చింది. సో మీరు చెప్తున్నట్లు మంచి చేస్తే మంచిదే, మంచి జరిగితే మంచిదే. లెట్స్ క్లోజ్ అప్ విత్ 2 important క్వశ్చన్ విత్ 2 honest అండ్ పవర్ఫుల్ ఆన్సర్స్. దయాకర్ గారు, రాబోయేటువంటి రోజుల్లో అద్దంకి దయాకర్ని తెలంగాణ ప్రజలు ఎంపీగా చూస్తారా, ఎమ్మెల్సీగా చూస్తారా, ఈ రెండూ కాకుండా ఇంకేదైనా ఉన్నతమైన పదవిలో చూస్తారా? అధిష్టానం ఏది నిర్ణయిస్తే ఆ పదవిలో చూస్తారు. దట్స్ ఇట్. ఎందుకంటే నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మై కెరీర్. ఓకే, బట్ నేనేం కావాలనే దాని దగ్గర నాకు స్పష్టత ఉన్నది. అది అయ్యే తీరుగా ఉంటే సంతోషం, కాలేని స్థితి వస్తే ఐ విల్ ట్రై నెక్స్ట్ లెవెల్. మీ కెరియర్కి లిఫ్టప్ ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ చెయ్యి ఇస్తే ఓకే, మొండి చెయ్యి చూపిస్తే? బట్ ఐఎమ్ విత్ కాంగ్రెస్ ఓన్లీ, దట్స్ ఇట్. నేను అవకాశం కొరకు కాంగ్రెస్ పార్టీతో ఉండట్లేను. అవకాశం రాకపోయినా వచ్చినా కాంగ్రెస్తోనే ఉంటూనే కాంగ్రెస్కు నేనేం చేసినని ఆలోచిస్తా. ఓకే, కాంగ్రెస్ నాకేం చేసిందని నేను ఎప్పుడూ ఆలోచించే పరిస్థితి రాదు. నేను నా పార్టీకి నేను అందరికంటే ఇంకెక్కువ బలమైన ఏమంటారు సహకారాన్ని ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను. నేను ఇది విధేయత కానీ బానిసత్వం కాదు, చచ్చినా కాదు. ఎందుకంటే నేను సర్వీస్ చేయాలనుకున్నా, సర్వీస్ విత్ మై క్యాస్ట్ ఆర్గనైజేషన్. లక్కీలీ ఐ గాట్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఇన్ తెలంగాణ మూమెంట్. దాంతో ఒక పెద్ద ఒక ప్రచారం దయాకర్ అనేటివి వచ్చింది. దాంతో నేను తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి నా సర్వీసెస్ ఇస్తున్నా. ఎందుకు? తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ నా సమయాన్ని మిగిల్చింది. నేనేం చేయాలనుకున్నప్పుడు మళ్ళీ వెనుకకు పోయి అదే చేయలేను. కేవలం మాలమానాడు అధ్యక్షునిగానే ఉండలేను. దాన్ని జాతీయ స్థాయిలో ఒక 4 రాష్ట్రాల్లో దాన్ని ఏర్పాటు చేసినాం, అది నడుస్తుంది. దానికి నేను సింబాలిక్గా ఉంటా. అది పూలే అంబేద్కర్ ఐడియాలజీతో నడుస్తుంది అది. ఓకే, బట్ పొలిటికల్ కెరీర్ నాకు కాంగ్రెస్ ఇచ్చింది కదా, దాని సస్టైనబిలిటీని నేను వెంటుండి ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే నేను ఒక కొడుకుగా నేను కాంగ్రెస్ పార్టీ సేవర్ ఏమంటారు సర్వీసెస్ని ఎట్లా చేయాలి, అది జాతికి ఇస్తున్న ప్రయోజనాల దృష్ట్యా నేను దానికి ఎట్లా పనిచేయాలని.
రేపు ఇంకా పదవి ఇస్తే దానికి ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. రైట్. పదవులు ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా ప్రజల కోసమే ఉంటాను, ప్రజలతోనే ఉంటానని చెప్తున్నారు. అలాగే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పాలన ఉంటుందని కూడా మీరు చెప్తున్నారు దయాకర్ గారు. ఎక్కడైనా కూడా గాడి తప్పితే ప్రజల తరపున నిలదీద్దాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.